అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం చకచకా సాగుతోంది. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు విభాగాల వారీగా శరవేగంగా పనులు చేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి సిద్ధం చేసే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జనవరి 1వ తేదీ నుంచి విజయవాడలో హైకోర్టు కార్యకలాపాలు మొదలు కానున్నాయి. అమరావతిలో భవనం సిద్ధమయ్యే వరకు తాత్కాలికంగా విజయవాడలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. హైకోర్టు పూర్తిస్థాయి అవసరాలకు సరిపడా అమరావతిలో నిర్మిస్తున్న భవనం నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. 4 ఎకరాల స్థలంలో 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న G+2 భవనం మొదటి అంతస్తులో 12 కోర్టు హాళ్లు ఏర్పాటవుతున్నాయి. వాటికి అనుబంధంగా న్యాయమూర్తి ఛాంబర్, యాంటీ రూమ్ ఉంటాయి. మరో అంతస్తులో 4 కోర్టు హాళ్ల నిర్మాణం సాగుతోంది. సంబంధిత పనులు జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ముందు భాగంలో 36 మీటర్ల ఎత్తైన క్లాక్ టవర్ నిర్మిస్తున్నారు. హైకోర్టు నిర్మాణంలో పూర్తిస్థాయిలో అధునాతన పద్ధతులను పాటిస్తున్నారు. భవనం చల్లదనం కోసం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన డోలాపూర్ గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. ఈ భవంతికి మొత్తం 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒకటి న్యాయమూర్తుల కోసం, రెండోది న్యాయవాదుల అవసరాలకు వినియోగిస్తారు. మూడో ద్వారం ప్రజల కోసం, నాలుగోది ఉద్యోగుల ప్రవేశానికి ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం 100 సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నారు. హైకోర్టు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్ణీత వ్యవధిలోనే పనులు పూర్తి చేస్తామని, మరో నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. జనవరి 15కి కోర్టులు మాత్రం పూర్తవుతాయి. అయితే అక్కడున్న అధికారులకు కావాల్సిన వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ వర్క్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా జనవరి నెలాఖరాకు పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక జరుగుతుంది. 99% 100% జనవరి నెలాఖరాకి పూర్తవుతుంది. ఏదైనా బ్యాలెన్స్ వర్క్ ఉంటే అది ఫిబ్రవరిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్ జరుగుతుందో ఒకసారి కోర్టులు మార్చిన తర్వాత జడ్జెస్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు ముందుకు తీసుకుపోతాం. జనవరి 1 నుంచి రాష్ట్రానికి వచ్చే హైకోర్టు న్యాయమూర్తుల నివాసాల కోసం విజయవాడ, మంగళగిరి మధ్యనున్న విల్లాలను అధికారులు పరిశీలిస్తున్నారు.